నూతన సంవత్సరంలో క్యాలెండర్లో తేదీలు తప్ప జీవితాలు మారవని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గట్టుమల్ల అన్నారు. మద్యం సేవించి ప్రమాదాలకు గురయ్యి కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని ఆయన కోరారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో కొద్ది మందికి శిక్షలు కూడా పడ్డాయని, అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ తరఫున మరియు రాచకొండ పోలీస్ తరఫున మా సిపి గారి ఆదేశాల ప్రకారం అందరికీ వనస్థలిపురం ఏరియాలో ఉన్న అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే 31st అనేది ఒక క్యాలెండర్లో తేదీ మార్పు మాత్రమే. మీ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదు. కాబట్టి 31st నాడు అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలి. కానీ మద్యం సేవించి రోడ్డుపైకి రావడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దానివల్ల మీకు కూడా ప్రమాదాలు జరగవచ్చు, లేదా మీ వల్ల ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మద్యం తాగి వాహనాన్ని నడిపేది, రోడ్ల మీదకి వచ్చేదాన్ని అందరూ రాకుండా చూసుకోగలరు. మీ పిల్లల్ని కూడా, పెద్దవాళ్ళకి విన్నపం ఏంటంటే మీ పిల్లలని, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని మద్యం తాగి వాహనాలు ఇచ్చి బయటికి రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, లేదా ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగితే మీ మీద ఆధారపడి ఉన్న అందరూ, మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, ఇంకా మిగిలిన వారందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా విన్నపం ఏంటంటే ఆ రోజు 31st నాడు రాత్రి ఎవ్వరూ మద్యం సేవించి వాహనాలు నడపద్దు, రోడ్ల మీదకి రావద్దు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చాలా ప్లేసులలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సాయంత్రం నుంచే స్టార్ట్ చేసి అర్ధరాత్రి వరకు, రాత్రి 1 గంట వరకు కంటిన్యూగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. అందరికీ టెస్టులు చేసి ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళ వెహికల్స్ అన్నీ జప్తు చేయబడతాయి. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ తరఫున మరియు రాచకొండ పోలీస్